నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉంగుటూరు నియోజకవర్గంలో 34 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఎన్డీఏ భాగస్వామి అయిన బీజేపీ 3 రాష్ట్రాలలో ఘన విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. రబీ ధాన్యం సేకరణ వేగంగా జరిగేందుకు రైతులకు గోనె సంచులను అందుబాటులో ఉంచండి. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ను విజిట్ చేసి నీటి శుద్ధత, భద్రతా ప్రమాణాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు. మోదీ నాయకత్వంను దేశమంతా అంగీకరిస్తున్నందునే బీజేపీకి ఘన విజయాలు. విజయోత్సవ సభలో బీజేపీ నాయకులు. ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాల డ్వాక్రా మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీతో కూడిన సెర్ప్ ఉన్నతి వడ్డీ లేని రుణాల చెక్కులను ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు స్వయంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. 34 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీగా 17 లక్షల రూపాయలు, సెర్ప్ ఉన్నతి వడ్డీ లేని రుణంగా 16,30,000 రూపాయలు, లబ్ధిదారుల వాటాగా 3,70,000 రూపాయలు కలిపి మొత్తం 37 లక్షల విలువ గల చెక్కులను నాయకులు, అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే ధర్మరాజు అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, 4 మండలాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ భాగస్వామ్యంలో మిత్రపక్షమైన బీజేపీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ బెంగాల్లో 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న మమతా బెనర్జీని ఓడించి 200 పైగా సీట్లు సాధించడం చారిత్రాత్మక విజయంగా భావిస్తున్నామన్నారు. అదేవిధంగా అస్సాం, పుదుచ్చేరిలో మళ్లీ అధికారం చేపట్టడం, మిత్రపక్షం బీజేపీ విజయం సాధించడం పట్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. యుద్ధ వాతావరణంలో కూడా దేశానికి, దేశంలో ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా గ్యాస్, పెట్రోల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం రానున్న కాలంలో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నామన్నారు. గత నెల జరిగిన ఎన్నికలలో 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల ఫలితాలు విడుదలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ అస్సాంలోను, అలాగే పుదుచ్చేరిలోను అధికారాన్ని నిలబెట్టుకుంటూ, అస్సాంలో అయితే 3వసారి, పుదుచ్చేరిలో 2వసారి, అలాగే మొదటిసారిగా బెంగాల్ రాష్ట్రాన్ని 200 సీట్లు దాటి అద్వితీయమైన విజయాన్ని సాధించడం అనేది ఒక చారిత్రాత్మకమైన విజయంగా భావించవచ్చు. ఎందుకంటే మోడీ గారు, అమిత్ షా గారు కూడా బెంగాల్ రాష్ట్రంలో బెంగాల్ రాష్ట్రాన్ని విజయ పదంలో నడిపించడానికి వాళ్ళ ద్వయం కృషి చేసిన పరిస్థితి ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, మా మిత్రపక్షం విజయం సాధించినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు, అలాగే తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాగే దేశాన్ని కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు యుద్ధం వచ్చిన, ఆ యుద్ధం ద్వారా ప్రజలకి ఇబ్బందులు రాకోకుండా, ఈవేళ గ్యాస్, పెట్రోల్ కష్టాలు లేకోకుండా పరిపాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపే తెలుగుదేశం, జనసేన పక్షాలు
మరి ఏదైతే మోడీ గారు, అమిత్ షా గారు కోరుకుంటున్నారో ఆ రకంగా రాష్ట్రంలో కూడా మరి పరిపాలన అందిస్తున్నందుకు అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఈవేళ ఈ విజయాన్ని అద్వితీయంగా చేసినందుకు ముఖ్యంగా బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో కూడా 100 సీట్లు దాటి ఈవేళ మరి బీజేపీ అంటే 2/3 మెజార్టీ కంటే ఎక్కువ స్థానాలు సాధించిన పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళందరికీ మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి, ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి ఆదిలక్ష్మి గారు, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం గణపవరం తహసీల్దార్ కార్యాలయంలో రబీ ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ అధికారులు గణపవరం మండలంలో రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గణపవరం మండలంలో ఇప్పటి వరకు 27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. కొమ్మరి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1390 పట్టాదారు పాస్ పుస్తకాలను జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు అందజేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ అప్పారావు, గణపవరం మండల రైస్ మిల్లర్లు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 32వ వార్డ్ కడకట్లలోని బొల్సిటి శ్రీనివాస్ స్విమ్మింగ్ పూల్ను మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూల్లో జరుగుతున్న స్విమ్మింగ్ శిక్షణ, నీటి శుద్ధత, ఫిల్టరేషన్ ప్లాంట్ పనితీరు, లైఫ్ గార్డుల విధులు, భద్రతా ప్రమాణాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం 3 నెలల వరకు స్విమ్మింగ్ పూల్లో ట్రైనింగ్ పీరియడ్ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ మీ పిల్లలు మీ బాధ్యత అని తల్లిదండ్రులను జాగ్రత్తలు సూచించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణ లేకుండా స్విమ్మింగ్ పూల్కు పంపవద్దని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్విమ్మింగ్ పూల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీటి నాణ్యత ప్రతిరోజు పరీక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇప్పుడు మనకి తాడేపల్లిగూడెం పట్టణంలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా నిన్న స్నాప్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు చేతుల మీదుగా స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు ఏంటంటే 3 నెలల కాల పరిమితికి ఒక ట్రయల్ రన్ వేస్తాం మేము. అంటే ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఏ రకంగా ఉపయోగపడుతున్నారు అనేది ట్రయల్ రన్ వేసి దాన్ని బట్టి మనం ఒక టెండర్ ప్రాసెస్లో ఇది ప్రైవేట్ యజమానికి అప్పగించడానికి అవకాశం ఉంది. కనుక మీరు ప్రజలు గమనించవలసిందంటే మీ పిల్లల్ని సమ్మర్ వచ్చింది కనుక పిల్లల్ని మార్నింగ్ ఈవినింగ్ తీసుకొస్తున్నారు, ఇక్కడ బాగా చేపిస్తున్నారు. మేము అబ్జర్వేషన్ ఏంటంటే మీ యొక్క పిల్లల జాగ్రత్త మీదే రెస్పాన్సిబిలిటీ, మీదే బాధ్యత. ఏంటంటే ఒక ప్రైవేటైజేషన్ ఏజెన్సీకి అప్పచెప్పే వరకు కూడా మనం డిపార్ట్మెంట్లుగా రన్ చేస్తున్నాం కనుక డిపార్ట్మెంట్లుగా కొంచెం లూప్ హోల్స్ ఉంటాయి. అంటే పిల్లలకి సరిగా పట్టించుకోకపోవడం ఏమి. మీరు పిల్లల్ని స్విమ్మింగ్ తీసుకొచ్చినప్పుడు ఈ స్విమ్మింగ్లో దింపినప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులుగా కానీ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ పిల్లలు ఏ రకంగా ఎత్తపడుతున్నారో, ఏ రకంగా మునిగిపోతున్నారా ఏంటనేది కొంచెం అబ్జర్వేషన్లో కూర్చొని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత యాజ్ ఏ పబ్లిక్గా తల్లిదండ్రులకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పర్సన్స్గా మీదే బాధ్యత. కనుక మీరు అందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని పిల్లల్ని చక్కగా సమ్మర్ హాలిడేస్ కనుక మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లల్ని కూడా తీసుకొచ్చి సమ్మర్ ఈ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయించవలసిందిగా కోరుతున్నాం. 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభిని పురస్కరించుకుని పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో విజయోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గట్టి మాణిక్యాలరావు, జీకే ఆనంద్, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గట్టిం సింధు తదితరులు పాల్గొన్నారు. ఆనందంతో స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ జెండాలతో సందడి చేస్తూ బీజేపీ అనుకూల నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ విస్తరించి తిరిగిలేని నాయకత్వ బలాన్ని పొందిందన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు బీజేపీని విశ్వసించి తిరుగులేని ఆధిపత్యాన్ని అందించే ఫలితాలు ఇవ్వడంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం అఖండ భారతదేశంగా ఆవిర్భవించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది ఇవాళ మనం ఏదైతే
కంచుకోటని భావిస్తున్నటువంటి మరి వెస్ట్ బెంగాల్లో విజయ కేతనం ఎగరవేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సత్తా కానివ్వండి, భారతదేశం యొక్క ఘన చరిత్రని మరి అకుంఠిత దీక్షతోటి ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి ఋషి మహానుభావులు నరేంద్ర మోడీ గారి యొక్క కృషి, భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మరి మొగ్గు చూపుతూ అత్యధిక ఓట్ల మెజారిటీతోటి మరి వెస్ట్ బెంగాల్లో మనం గెలవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి విధి విధానాలకు ఆకర్షితులై ప్రతి ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దానికి ప్రత్యేక తార్కాణం వెస్ట్ బెంగాల్గా భావిస్తూ ఈ రోజున జరిగినటువంటి ఘన విజయంలో కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ 5 రాష్ట్రాలు జరిగిన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో 3 స్టేట్లని కైవసం చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కష్టపడ్డ కార్యకర్తలని, అలాగే గత ప్రభుత్వాలు అంటే కమ్యూనిస్టులు, అలాగే టీఎంసీ మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ పోరాడి బీజేపీ కార్యకర్త పోరాడి చాలామంది అసూలు బాసారు. వాళ్ళందరూ ఎవరికీ కూడా తెలియదు ఈ విషయం. అలా మరుగున పడిపోయిన కార్యకర్తలకి ఈ విజయం, పశ్చిమ బెంగాల్ విజయం చనిపోయిన బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అంకితం అని చెప్పి తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ తరఫున తెలియజేసుకుంటూ ఇదే కాదు భవిష్యత్తులో మరిన్ని స్టేట్లు అంటే ఇంకా కాంగ్రెస్ లీడింగ్ చేసిన గవర్నమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో భారతదేశాన్ని కాషాయమయం చేసి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఇండియా మీద కాషాయ రంగు జెండా ఎగరేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే పశ్చిమ బెంగాల్లో అత్యధిక సీట్లు ఉన్నాయో ఇది ఒక చరిత్రగా భారతీయ జనతా పార్టీ సాధించిన విజయమే కాదు, ఈ యొక్క భారతదేశంలో ప్రజలందరూ ఒక మనోభావాలకి ఒక నిదర్శనంగా మనం భావించాలి. ఏదైతే కంచుకోటగా మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వారందరికీ నేనే జీటీ అని చెప్పి ఆ జీటీ ప్రగల్భాలని మరి ఇవాళ ఒకేసారి పకడాపంచలు చేస్తూ అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీని ఎక్కించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్గా కాకుండా భారతదేశ యావత్తు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క వైపు వారి యొక్క కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో మనకు ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తిస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ అందరం కూడా వారి యొక్క అడుగుజాడలు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా అత్యధికంగా శ్రమపడి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ ముందు తీసుకెళ్తున్నందుకు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైన లబ్ధిదారిని స్థానిక యశోద ఆసుపత్రిలో వైద్యం పొందుతుండటంతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ చెక్కుని పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీని పార్టీ శ్రేణులను ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించి చెక్కు అందజేయాలని కోరారు. ఆ మేరకు జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, 9వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ వాఖానాని దస్తగిరి వెళ్లి డాక్టర్ రవికుమార్ చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ డాక్టర్ రవికుమార్తో లబ్ధిదారి ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకుని ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందించామని, అవసరమైతే సహాయం చేస్తానని తెలిపారు. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేది తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిన్న 96 చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో 9వ వార్డు నుంచి గుళ్ళోమని చెక్కు రావడం జరిగింది. కానీ వాళ్ళు మరి ఫోన్ చేయగా మన 9వ వార్డు ఇన్ఛార్జ్ కోకడాని గారు, దత్తగిరి గారు రావడం జరిగింది. వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళు బాగోలేక హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని ఎమ్మెల్యే గారు తెలియజేయగా ఆ చెక్కు పట్టుకెళ్ళి హాస్పిటల్కి ఉండరా, వాళ్ళకి డబ్బులు వెంటనే అవసరం ఉంటాయి, హాస్పిటల్ ఎలా ఉన్నారో వాళ్ళు కనుక్కుని దాంతోపాటు డాక్టర్ గారితో కూడా మాట్లాడి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతానని చెప్పడం ఆయన ఫోన్ చేసి ఇవ్వడం, ఎమ్మెల్యే గారు కూడా యశోద హాస్పిటల్ రవికుమార్ గారితో మాట్లాడి ఆవిడ 50 శాతం కనుక్కొని ఏదైనా ఇక్కడ అవసరమైతే కూడా మరి 50,000 ఎంత ఆవిడకి ఉంటాయి చూడండి, లేకపోతే మళ్ళీ మనం ఏదైనా ఆవిడకి చేసి పెడదామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం. మరి ఇటువంటి ఎమ్మెల్యే మరి ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఏ రకంగా అయినా తాడేపల్లి నియోజకవర్గంలో ఎవరికైనా ఆపదంట ముందున్న వ్యక్తి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో దారిని వెళ్లే వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపే మహోన్నత వ్యక్తిత్వం గల డొక్కా సీతమ్మ 185వ జయంతి కార్యక్రమాన్ని శ్రీ బాలగంగాధర సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తాడేపల్లిగూడెం ఫౌండర్ ఎల్లపు విజయసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బత్తుల సాయి, మానిపల్లి కిరణ్, బత్తుల ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ సేవలను గుర్తు చేసుకుంటూ ఆమె స్ఫూర్తితో ఎల్లపు విజయసారథి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మిరియాల కిషోర్ కుమార్, బడుగు సుధాకర్, రామకృష్ణ, మోహన్, కర్రి రాజారావు, ఎర్ర ఆంజనేయ స్వామి, అరుణ, విజయరెడ్డి, లేలా తదితరులు పాల్గొన్నారు. తదనంతరం సుమారు 400 మందికి దద్దోజనం వితరణ చేశారు. మానవత్వానికి నిలువెత్తు ఆదర్శవంతమైనటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాడు రామచంద్రారెడ్డి గారు స్థాపించినటువంటి ఈ మానవతా సంస్థ దినదిన అభివృద్ధి చెంది అనేక జిల్లాల్లోనూ అనేక రాష్ట్రాలను విస్తరించి ఈ రోజున మానవతా సేవలు అందించడం నిజంగా కూడా మానవతా సభ్యులందరికీ ఇది ఒక పెద్ద గర్వకారణం. ఈ సందర్భంలోనూ మరి డొక్కా సీతమ్మ గారి 185వ జయంతి కార్యక్రమం మరి ఇక్కడ మానవతా సభ్యులందరూ కూడా చేయడం కూడా నిజంగా ఇది ఒక మంచి మరి సుదినము. కారణం ఏంటంటే అన్నపూర్ణ ఆవిడ బతికున్నంత కాలం నిరంతరం ఎంతమంది వచ్చినా సరే ఎవరికి కూడా లేదనకుండా నిత్యము 24 గంటలు కూడా మరి అన్నపూర్ణలాగా అందరికీ కూడా మరి భోజనము వసతి ఏర్పాటు చేసినటువంటి ఘనత మరి చెప్పుకోవాలనుకుంటే డొక్కా సీతమ్మ గారికి చెందింది. మరి ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన సారథి గారు మరియు మిగిలినటువంటి మానవతా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆవిడ పేరు తెలుసుకుంటామంటే మామూలు విషయం కాదు. చేతికి ఎముక లేని ఆవిడ అని చెప్పేసి చెప్పుకుంటాం. అది ఎందుకంటే ఎన్ని ఆస్తులున్నా ఎంతమంది ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకు చేయట్లేదో వాళ్ళకే తెలుసు. ఇక్కడ చేతికి ఎముక లేదని చెప్పేసి డొక్కా సీతమ్మ గారి గురించి చెప్తున్నామంటే ఆవిడ మనస్తత్వం చాలా గొప్పది. ఇంట్లో ఏమున్నా ఉన్న సామాన్లు కూడా అమ్మేసి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లోనే ఆవిడకి ఎంతో ఆస్తి ఉన్నా నా ప్రజలు ఆకలితో ఉండకూడదు అనే ఆలోచన చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్. అంటే దీన్ని అమల్లో జరిపి 180వ జయంతి కింద 117వ వర్ధంతి కింద తాడేపల్లిగూడెంలోనూ సాధించారు చూసారా, ఆయనకి మరి మరి హ్యాట్స్ ఆఫ్ అండి. పిలిచి ఈ మానవతలో ఉన్న మనిషి మన సారథి గారు ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా మేమున్నామని
ఈ అందరూ కలిసి మేము చేస్తున్నాము. దానికి చాలా గొప్పగా కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఈరోజు డొక్కా సీతమ్మ గారి యొక్క 185వ జయంతి సందర్భంగా బాల గంగాధర్ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ వారు ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు పాలుపంచుకొని ఈ విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ప్రతి వ్యక్తి కూడా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఈ విధంగా డొక్కా సీతమ్మ గారు ఎలా అయితే చేశారో అందరూ కూడా అలా చేయాలని మనసారా కోరుకుంటున్నాం. నిరతాన్నదాత్రి ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి 185వ జయంతి ఇవాళ. నేను గత 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చేస్తున్నాను. అంటే మేము చదువుకున్నప్పుడు ఆవిడ కథని పాఠ్యాంశంగా మేము చదువుకున్నాం. ఆ ఇంట్రెస్ట్లో అప్పుడు ఆవిడ చేసిన పనులు ఇంట్రెస్ట్ దాని మీద 16 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. ఇలాగే నాకు నా ఫ్రెండ్స్ ఈ కార్యక్రమానికి సహకరించిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ముందు కూడా ఇలా కంటిన్యూ చేస్తామని తెలియజేసుకున్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. పెంటపాడు మండల బుధనూరు గ్రామంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెంటపాడు మండల అధ్యక్షులు ఎమ్మంది శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదపోలు రాఘవులు, పసుపులేటి అమిరాజు, కుదుళ్ల సత్యనారాయణ, దత్తు వెంకటేష్, జనసేన నాయకులు దాసరి శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు ఉపేంద్ర, అచ్యుత సత్యనారాయణ, పి నాగరాజు, మాదాసు దుర్గా, పృథ్వీ, రామచంద్రరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎలక్షన్ ఫలితాలని ఒకసారి మనం చూసుకుంటే కనుక అఖండ భారతంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని ఈ రాష్ట్రాల ఎన్నికలు మరొకసారి నిరూపించాయి. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లోని అరాచక పరిపాలన, రాక్షస పరిపాలన ఈసారి అంతమొందించి అక్కడ బెంగాల్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీని చేకూర్చడం జరిగింది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ విజయం కాదు, బెంగాల్లో నివసించే ప్రతి ఒక్క హైందవ సోదరిమణి, ప్రతి ఒక్క హిందువుల విజయంగా ఈరోజు చెప్పుకోవడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే అలాంటి అవినీతి అరాచక పరిపాలనకు నేటితో చర్మాంకం పలికి అఖండ మెజార్టీని కల్పించినటువంటి బెంగాల్ ప్రజలు నిజంగా ఈరోజు చాలా తెలివిగా వ్యవహరించి భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. మనకు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగినాయి. 3 రాష్ట్రాల్లో మన బీజేపీ దుందుబి మోగించింది. దాని సందర్భంగా పెంటపాడు మండలంలో దత్తుప్రసాద్ గారి ఆఫీస్ వద్ద ఈవేళ మోడీ గారి పాలాభిషేకం, స్వీట్లు పంపకం అన్నీ చేసాం. ఇది విజయంగా భావించి మనందరం ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించిన సందర్భంగా మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ విజయోత్సవాల్లో భాగంగా మన పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో మరి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈరోజు మనం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఊహించినట్టుగానే ఏదో తమిళనాడు మరి కంపల్సరిగా స్టాలిన్ను పట్టుకుపోతారు అన్నది ఈవేళ తల్లకిందులైంది. అలాగే ఒక బెంగాల్లో మమతా బెనర్జీ పరిపాలన ఏదైతే ఉందో అసలు బీజేపీకి ఏమీ రావు, అసలు అంతా ఉట్టిది, ఇదంతా బోగస్, ఇవన్నీ పుకార్లని ఈ మీడియా వాళ్ళు ఇవన్నీ చెప్పిందంతా కూడా ఈవేళ అవాస్తవమని రుజువు చేయడం జరిగింది. తమ ఉన్నతికి కృషి చేసిన తల్లిదండ్రులను ఎన్నటికీ మరువలేమని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జనసేన నాయకుడు సింగం సుబ్బారావు అన్నారు. పట్టణ మాజీ కౌన్సిలర్ సింగం పట్టాభి సతీమణి జానకమ్మ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా పడాలలో జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి వృద్ధులకు వస్త్రదానం చేశారు.
ఈ సందర్భంగా సింగం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తల్లిదండ్రులు అడుగుజాడల్లో తామంతా నడుస్తున్నామన్నారు. వారి సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామన్నారు. కౌన్సిలర్గా పట్టణానికి తమ తండ్రి అందించిన సేవలు ప్రజలు స్మరించుకుంటారన్నారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు మాట్లాడుతూ కనిపించే దేవుళ్లు తల్లిదండ్రులని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి తమను ఈ స్థాయికి తీసుకువచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదన్నారు. వారి ఆశీస్సులు తమ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా కలగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. సింగం త్రిమూర్తులు, కృష్ణ, సింగం రుద్రయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గిరిజన రత్న సింగం పట్టాపి జానకమ్మ సేవా ట్రస్ట్ అధినేత్రి అయినటువంటి మా అమ్మగారు ఈవేళ 4వ వర్ధంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలోని భోజనాలు, అలాగే ఫుడ్స్, అదేవిధంగా వస్త్రదానం కూడా చేయడం జరిగింది. మా అమ్మగారు ఎప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు ఆవిడ బతుకున్నప్పుడు. అదేవిధంగా మా అమ్మగారు మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మా సింగం పట్టాపి జానకమ్మ సేవా ట్రస్ట్ ద్వారాగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అటు వృద్ధుల విషయంలో కానివ్వండి, వితంతుల విషయంలో కానివ్వండి చాలామందికి సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక గుడిలో కానీ, బడి స్కూల్ విషయంలో కానీ చాలామందిని మా మెట్టపురగూడలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలను కూడా గిరిజన రత్న సింగం పట్టాపి జానకమ్మ సేవా ట్రస్ట్ వారు కూడా చదివించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు మా అమ్మగారు మా నాన్నగారి పేరు మీద చేయాలని చెప్పేసి మా 6 అన్న తమ్ముళ్ళు కానీ, అదేవిధంగా మా 3 అక్క చెల్లెలు కానీ వీరు అందరం కూడా కలిపి మొత్తం చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మా తల్లిగారైనటువంటి సింగం జానకమ్మ గారి 4వ వర్ధంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమం నందు వారికి అన్నదానం మరియు వస్త్రదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో. ఇక్కడే ఎందుకు పెట్టాలనుకున్నామంటే ఆవిడ బ్రతుకున్నప్పుడు ఒకటే చెప్పేది మాకు, సమాజంలో ఎవరికైతే ఎటువంటి అవసరాలు ఉన్నాయో వారందరికీ వారి అవసరాలు తీర్చే విధానంగా మీరు ముందుకెళ్ళండి అని చెప్పి విలువలతో కూడినటువంటి మమ్మల్ని పెంచడం జరిగింది. ఆ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు వృద్ధాశ్రమంలో ఎంతమంది వృద్ధుల మధ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా తల్లిగారికి కానీ మా తండ్రి గారు కానీ ఎక్కడున్న స్వర్గలోక ప్రాప్తి కలగాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆవిడ ఏదైతే ఆశించిందో సేవా కార్యక్రమాలతో అందరికీ చేయాలని ఆ యొక్క ఆశయాల్ని సింగం పట్టాపి జానకమ్మ సేవా ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, జన్మించిన తల్లి తండ్రి మాకు దేవుళ్ళతో సమానం. మేము దేవుడు కాదు ఫస్ట్ మొక్కేది, మా అమ్మ నాన్నే మేము మొక్కుతాం. మా అమ్మ నాన్న అంటే మేము చిన్నప్పటి నుంచి కష్టపడి మమ్మల్ని 90 సంతానాన్ని పెంచి మమ్మల్ని పెద్ద చేసి ఆయురారోగ్యాలతో ఇవాళ ఎలా ఉన్నామంటే మా తల్లిదండ్రి ఆశీస్సులే మాకు. అందుకే ఇవాళ మామూలు గిరిజన సింగం జానకమ్మ పట్టాపి సేవా ట్రస్ట్ అనేది అది ఎప్పుడు కూడా మాకు గౌరవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వర్ధంతిని దీన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఇలా చేస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పి ఇవాళ వృద్ధాశ్రమంలో కూడా భోజనం కూడా పెడుతున్నాం. మా అమ్మ మా నాన్నగారి దగ్గర నుంచి కూడా దానికి ఏంటంటే అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టించాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పాలని, తాడేపూడి నగరంలో కానీ పక్కన పల్లెటూరు కానీ గ్రామాలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ వృద్ధాశ్రమాలకి ప్రతి ఒక్కరు సేవ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన 15 సంవత్సరాల వయసు గల పి భానుప్రసాద్ వెన్నెముక వంకరతో బాధపడుతున్నాడు. అతని తల్లిదండ్రులకి రాజమండ్రిలోని వేద హాస్పిటల్లో వెన్నెముక వంకర సర్జరీలు చేసి సరిచేస్తారని తెలుసుకుని వెన్నెముక నిపుణులు డాక్టర్ తేజో ఫణీంద్రని కలిశారు. తల్లిదండ్రులు సర్జరీ చేయమని కోరడంతో డాక్టర్ తేజో ఫణీంద్ర అత్యంత క్లిష్టమైన వెన్నెముక వంకర్ల సర్జరీ రాజమహేంద్రవరం వేద హాస్పిటల్లో ఆదివారం విజయవంతంగా ఈ సర్జరీలో డాక్టర్ తేజో ఫణీంద్ర ఆధ్వర్యంలో డాక్టర్ ప్రదీప్, డాక్టర్ రామ్కిషోర్తో పాటుగా 15 మంది బృందం సభ్యులు సర్జరీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి వంటి ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఉద్యాన పంటల నష్ట తీవ్రతను తగ్గించే లక్ష్యంతో రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు తెలియజేశారు.
శాస్త్రవేత్తల బృందాలను ఆయా జిల్లాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం జరిగిన పొలాలను, తోటలను సందర్శించి రైతులకు తగిన యాజమాన్య పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియపరచాలని డాక్టర్ కె ధనుంజయరావు అధికారులకు ఆదేశించారు. 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో బేమడోలులో పార్టీ శ్రేణులు భారీగా సంబరాలు నిర్వహించారు. ఫలితాలు వెలువడిన వెంటనే స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడగట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ బాణసంచా కాల్చి విజయోత్సవాన్ని వ్యక్తం చేశారు. రంగులు చల్లుకుంటూ ఒకరినొకరు అభినందించుకుని స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపునకు సంకేతమని పేర్కొన్నారు. నాయకులు ప్రవీణ్ పటేల్, శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ బెంగాల్లో సాధించిన విజయం దేశ భవిష్యత్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అభివర్ణించారు. కార్యక్రమంలో బీజేపీ బేమడోలు మండల అధ్యక్షులు మూర్తి, అనిల్ రాజు, పటేల్, కపిరాజు, శాస్త్రి తదితరులు పాల్గొని విజయోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జన్మస్థాన ప్లేస్ వెస్ట్ బెంగాల్ విజయం. భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి అనుకోని విజయం, అది ఊహించలేని విజయం. 200 పైకి సీట్ రావటం, మా కార్యకర్త కనీసం 70 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కష్టపడి ఇవాళ వెస్ట్ బెంగాల్ గెలిపించాం. ఎట్లాగా దేశంలో మన భారతీయ జనతా పార్టీ గెలుపు మామూలు గెలుపు కాదు. ఇప్పుడు దేశభక్తి, దేశ డెవలప్మెంట్ గురించి, వికసిత భారత్ గురించి భారతీయ జనతా పార్టీ వికసిత భారత్ ఒక లక్ష్యం పెట్టుకొని 2047కే వికసిత భారత్ ఉండాలని, ఎలాగా ఆ డెవలప్మెంట్ విజయం మన మామూలు విజయం కదా. అస్సాము, పొండుచేరి, ఇలాగా మన కేరళలో కూడా ఓటు శాతం పెరిగింది, తమిళనాడులో కూడా ఓటు శాతం పెరిగింది. ఈ విజయం మామూలు విజయం కాదు. భారత్ మాతాకి జై. చారిత్రాత్మకమైనటువంటి సంఘటన జరిగింది. భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి 5 రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా బెంగాలు, అస్సాము, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధించింది. బెంగాల్లో గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ యొక్క దీది అరాచక పరిపాలనకి చర్మగీతం పాడటం జరిగింది. ఇంతటి విజయాన్ని అందించినటువంటి బెంగాల్ ప్రజలకి, అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లే పార్టీ అని మరొకసారి నిరూపించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులలో మంగళవారం కథలు చెప్పడం, కథల పుస్తకాలు చదివించడం, పుస్తక సమీక్షతో పాటు 1వ శతాబ్ది నుండి తెలుగు భాష లిపి ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చింది అని ప్రతి వీరస్వామి వివరించారు. మల్లిపూడి షర్మిల, విఏకే బాపూజీ, కేవి సత్యప్రకాష్, ఏ జనార్దన్ రావులు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు అందరూ ధర్మం, సత్యం వైపున నడిచిన నేల అని, మనం కూడా ధర్మం, సత్యం వైపు నడవాలని, నీటి వలన ఉపయోగాల గురించి, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రంథాలయ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో కోలాట నృత్యం నేర్చుకున్న శిష్యులతో గజ్జె పూజ కార్యక్రమం కోలాహలంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కోలాట గురువు టీవీ రమణ ఆధ్వర్యంలో 2 నెలల పాటు కోలాట శిక్షణ పొందిన 85 మంది శిష్యులతో ఈ గజ్జె పూజ కార్యక్రమం నిర్వహించారు. ముందు గ్రామంలో నగర సంకీర్తన చేసి తులసికోట సెంటర్లోని గణపతి ఆలయం వద్ద గజ్జె పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటం నృత్యాలు అలరించాయి. కోలాట గురువు టీవీ రమణ మాట్లాడుతూ కోలాటం అనేది ఒక భక్తి భావనతో కలిగించే నృత్యమని, ఈ కోలాట నృత్యాలు తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేంచేసి ఉన్న సువర్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.